Hello students, welcome to today's session. Series ray optics gurinchi we'll completely understand the logics. హలో స్టూడెంట్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము, అదే రే ఆప్టిక్స్. ఎంసెట్లో దీని వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, అట్లీస్ట్ ఒక 6 మార్క్స్ 5 మార్క్స్ వరకు అన్న మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, ఈజీగా స్కోర్ చేయొచ్చు. రే ఆప్టిక్స్ అంటే ఏమీ లేదు, రే ఆల్వేస్ లైట్ రే ఆల్వేస్ పాత్ ఎలా ఉంటుంది చెప్పండి, స్ట్రైట్ లైన్ ఉంటుందా లేదా? ఇప్పుడు ఆ లైట్ ఎప్పుడైతే ఆ స్ట్రైట్ పాత్ లో ట్రావెల్ చేస్తుందో దాన్ని మనం రే అంటాం. అర్థమైందా? రే ఈజ్ నథింగ్ బట్ ఆ పాత్, స్ట్రైట్ పాత్ ఏదైతే ఉందో దాన్ని రే అంటాం. సో ఫస్ట్ మనం రిఫ్లెక్షన్ తో స్టార్ట్ చేద్దాం. రిఫ్లెక్షన్ అంటే మీనింగ్ ఏంటి? వెన్ ఏ లైట్ రే స్ట్రైక్స్ అన్ ఒపేక్ ఆబ్జెక్ట్ ఇట్స్ బౌన్సెస్ బ్యాక్, దాన్ని ఏమంటాం మనం? ఫినామినా ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. లెట్స్ ఏ మిర్రర్ ఎగ్జాంపుల్, లెట్స్ ఏ మిర్రర్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మిర్రర్ ముందు నుంచి ఉన్నాం మనం. లెట్స్ ఏ ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, యు ఆర్ స్టాండింగ్ హియర్ అండ్ యువర్ ఇమేజ్ ఇస్ ఫార్మింగ్ బిహైండ్ ద మిర్రర్. సో మిర్రర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఎంతైతే మీ ఆబ్జెక్ట్ నుంచి అంటే ద పర్సన్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ నుంచి మిర్రర్ కి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అండ్ వర్చువల్ ఎరెక్ట్ ఉంటుంది, దెన్ లేటరలీ ఇన్వర్టెడ్ ఉంటుంది, సేమ్ హైట్ సేమ్ డిస్టెన్స్ లో ఉంటాయి. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లేన్ మిర్రర్. బట్ మనకి మెయిన్ గా అర్థం కావాల్సింది ఏంటంటే లా ఆఫ్ రిఫ్లెక్షన్. బికాస్ ఎంటైర్ చాప్టర్ మొత్తం దేని చుట్టూ తిరుగుతుంది? మీకు బేసిక్ కాన్సెప్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ పైన. లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏమవుతుందంటే ఒక ప్లేన్ సర్ఫేస్ పైన ఇఫ్ అ ఇన్సిడెంట్ రే స్ట్రైక్స్ దెన్ ఇట్ బౌన్సెస్ బ్యాక్ యాజ్ రిఫ్లెక్టెడ్ రే. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెన్ ఎన్ ఇన్సిడెంట్ రే స్ట్రైక్స్, ఇక్కడ నార్మల్ లైన్ కి ఇన్కమింగ్ లైట్ రే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? నార్మల్ లైన్ కి అండ్ నార్మల్ లైన్ కి వెళ్ళేదాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ మెజర్ చేయాలి. ఇది ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నా అంటే ఇక్కడ మన లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏం చెప్పండి, లా నెంబర్ ఫస్ట్ ఏంటి? యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇన్సిడెంట్ రే, నార్మల్ రే, రిఫ్లెక్టెడ్ రే లైస్ ఇన్ ద సేమ్ ప్లేన్. అవి రెండు మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ ఎగ్జామ్ లో మీరు కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్స్ ఏంటో చెప్తున్నాను, వినండి క్లియర్ గా. ఎగ్జామ్ లో నేను ఇప్పుడు ఏం చెప్పాను? యాంగిల్ ఈజ్ మేడ్ ఆల్వేస్ విత్ రెస్పెక్ట్ టు నార్మల్ అని చెప్పాను. ఈ యాంగిల్స్ అనేది ఎగ్జామ్ లో మీకు సర్ఫేస్ తో ఉన్న యాంగిల్ ఇస్తారు, లెట్స్ 60 degrees అంటారు. మీరు బై మిస్టేక్ ఇక్కడ యాంగిల్ ఐ 60 అనుకున్నారంటే క్వశ్చన్ మొత్తం రాంగ్ అయిపోతుంది. అప్పుడు మీరు యాంగిల్ ఐ కోసం ఏం చేయాలి చెప్పండి? యూ హ్యావ్ టు డూ 90 minus theta చేయాలి, which is nothing but 90 minus 60. Then you'll get angle of incidence 30 degrees. So when you know angle of incidence, can you automatically write angle of reflection also? Because both are equal, so angle of reflection kuda emavuthundi 30 degrees. These are all the main important points that you need to understand regarding the law of reflection. Clear? Now very important topic loki enter avutunnam, avi entante spherical mirrors. Already nenu plane mirror gurinchi ikkada meeku clear ga explain chesanu. This is plane mirror. Am I clear? Plane mirror ki focal length infinity ఉంటుంది. These are all points that they may ask you in any kind of questions. కాబట్టి కొంచెం నాలెడ్జ్ పెట్టుకోవడం వల్ల మీకు హెల్ప్ అవుతుంది ఎగ్జామ్ కి. ఈజ్ ఇట్ క్లియర్? సో ప్లేన్ మిర్రర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? వర్చువల్ ఎరెక్ట్, లేటరల్ ఇన్వర్టెడ్. లేటరల్ ఇన్వర్టెడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ అపియర్స్ టు బి రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అపియర్స్ టు బి లెఫ్ట్ హ్యాండ్. సేమ్ హైట్ సేమ్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది? ప్లేన్ మిర్రర్ కి ఇన్ఫినిటీ ఉంటుంది. జస్ట్ ఈ పాయింట్స్ వరకు మీరు గుర్తు పెట్టుకోండి, మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యువర్ ఎగ్జామ్. నౌ ద ఇంపార్టెంట్ పార్ట్ స్టార్ట్స్, దట్ ఈస్ spherical mirrors. Spherical mirrors maniki two types unnai, concave mirrors, convex mirrors. Always we know that there are two types of mirrors in manam ela mirrors aina lens aina ela classify chestam. Either they may be converging or they may be diverging kada. Converging ante meaning enti? Without any efforts the reflected rays or the refracted rays coming together and meeting at a point, ante they are actually meeting. Reflected rays avanivani, refracted rays avanivani dotted lines tho kaakunda actual ga meet aithe vaatni emantam manam converging antam. When you compare, I'm just giving you the few inputs ikkada so that you'll have the idea ani. I don't know ఎంత మందికి కాన్సెప్ట్ లో క్లారిటీ ఉందో తెలియదు కాబట్టి రిపీట్ చేస్తున్నాను, జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకోండి. కన్వర్జింగ్ అంటే మిర్రర్స్ కి కాన్కేవ్, లెన్స్ కి కాన్వెక్స్. అర్థమైందా? కాన్కేవ్ మిర్రర్స్ అండ్ కాన్వెక్స్ లెన్స్ ఆర్ కన్వర్జింగ్. రివర్స్ చేయండి వీటికి, అంటే కాన్వెక్స్ మిర్రర్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ ఆర్ డైవర్జింగ్. ఎగ్జామ్ లో ఇవి గుర్తుంటేనే నెక్స్ట్ కనెక్టివిటీ మీకు ఈజీ అవుతుంది. ఈజీ క్లియర్? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. Concave mirrors and convex lens are converging. Convex mirrors and concave lens are diverging. Clear? Now, let us start the discussion about the spherical mirrors now. Converging, diverging gun discuss chesam kabatti. And one more thing, converging lo eppudu kuda real inverted ostundi. Only one exception, virtual erected one exceptional case untundi, but 90% all are real inverted. Diverging lo eppudu always virtual erect, real inverted వచ్చే ఛాన్స్ లేదు. అర్థమైందా? Diverging always gives you virtual erect. Converging
only except the one case it gives you real inverted. Now we'll understand one by one by going through the concepts. So concave mirror లో లైట్ రేస్ అన్ని కూడా ఒక దగ్గర వచ్చి మీట్ అవుతాయి, అందుకే కన్వర్జింగ్ అంటున్నాను. కానీ కాన్వెక్స్ లో ఏమైతే మనకి దే డైవర్జ్, డిఫరెంట్ డైరెక్షన్స్ లో వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మనకి ఈ కనెక్టివిటీతోనే మీకు వీ హ్యావ్ ఎ మిర్రర్ ఫార్ములా విచ్ సేస్ 1/f is equal to 1/v plus 1/u. I will just explain you the basic terminology for your exam. దీన్ని మనం ఏమంటాం అంటే పోల్, దిస్ ఈజ్ ఫోకస్, దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. మనం ఒక పెద్ద స్పియర్ ని అంటే గ్లాస్ స్పియర్ ని మనం కట్ చేసి ఒక హాఫ్ నిలా పెయింటింగ్ వేసాం. సిల్వర్ సర్ఫేస్ అంటే ఏంటి, పెయింటింగ్ వేయడం అనమాట. దెన్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ కాన్కేవ్ మిర్రర్. అండ్ ఫర్ యువర్ ఎగ్జామ్ కాన్కేవ్ మిర్రర్ ఆల్వేస్ మీరు ఇలాగే డ్రా చేయండి, దీన్ని రివర్స్ చేయకండి. దిస్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్ అండ్ దిస్ ఈజ్ కాన్వెక్స్ మిర్రర్. అండ్ ఎవరైతే మా క్లాసెస్తో వచ్చారో దే ఆటోమేటికలీ అండర్స్టాండ్, ఎందుకంటే ఇది మనం 10th నుంచి ఇదే ఫౌండేషన్ లో వెళ్తాం కాబట్టి వాళ్ళకి కన్ఫ్యూజన్ అయితే ఉండదు. నౌ లెట్ us కంప్లీట్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మిర్రర్స్. సో ఇక్కడ ఫార్ములాలో అప్లై చేసేటప్పుడు మెయిన్ థింగ్ మనకి ఏంటంటే సైన్ కన్వెన్షన్ దగ్గర మెయిన్ గా మీరు స్టక్ అవుతారు. బిఫోర్ దాట్ లెట్ మీ కంప్లీట్ అదర్ టర్మినాలజీ ఆల్సో. ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి, ఫోకల్ లెంత్. వి అంటే మీనింగ్ ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్. యు అంటే ఏంటి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి సెకండ్ ఫార్ములా కూడా ఉంటుంది, దట్ ఈస్ మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ మిర్రర్స్ కి ఫార్ములా -v/u. ఐఎమ్ జస్ట్ డిస్కసింగ్ ద మిర్రర్స్ ఫార్ములా, ఇంకా లెన్స్ నేను స్టార్ట్ చేయలేదు. సో ఓన్లీ రిఫ్లెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రతి దాన్ని మీరు అర్థం చేసుకోండి ఇక్కడ. సో మిర్రర్ ఫార్ములా ఏం చెప్పాను ఇక్కడ నేను మిర్రర్స్ కోసం మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏం చెప్పాను ఇక్కడ మీకు -v/u, ఆర్ ఇంకొక ఫార్ములా ఏముంటుంది, హైట్ ఆఫ్ ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఈ 2 ఫార్ములాస్ లో యాజ్ పర్ ద గివెన్ ఇన్పుట్స్ మనం ఫార్ములా అనేది తీసుకుని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఫైన్, ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ మీకు నేను ఒక షార్ట్ కట్ కూడా చెప్తాను, ఇది ఎరేజ్ చేస్తున్నా. ఐ హోప్ యూ అండర్స్టూడ్ నా. ఎలాగా నేను పక్కన డయాగ్రామెటిక్ ఫామ్ లో కూడా ఇచ్చాను మీకు నేను. సో ఐ విల్ గివ్ యూ వన్ షార్ట్ కట్ ఫార్ములా. ఇన్ ద ఎగ్జామ్ సమ్ టైమ్స్ మనకి ఫోకల్ లెంత్ ఆర్ మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ చేయమంటాడు వితౌట్ యూజింగ్ ద ఇమేజ్ డిస్టెన్స్. సో ఇమేజ్ డిస్టెన్స్ యూజ్ చేయకుండా మనం ఎలా ఫైండ్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఉండాలి, ఫోకల్ లెంత్ వాల్యూ ఉండాలి, అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా ఉండాలి. ఇఫ్ దీస్ 3 values are there, you can simply use this formula. అర్థమైందా మీకు? సో సింపుల్ గా మీకు మళ్ళీ మొత్తం మిర్రర్ ఫార్ములా అప్లై చేయకుండా ఎగ్జామ్ లో దీని వల్ల మీకు బిలీవ్ మీ 30 seconds సేవ్ అవుతుంది. క్యాలిక్యులేషన్ ఎంతైనా క్యాలిక్యులేషన్. సో దట్స్ వై యూ నీడ్ టు అండర్స్టాండ్ షార్ట్ కట్స్ ఆల్సో ఎఫెక్టివ్లీ. Am I clear? Now I'll explain you how to put the sign convention. As you all know, ray optics లో మనకి మెయిన్ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే టు టేక్ ద సైన్ కన్వెన్షన్. సైన్ కన్వెన్షన్ అంటే ఇప్పుడు లెట్స్ సే క్వశ్చన్ లో మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ లెట్స్ సే u = 10 cm అన్నాడు, ఇది ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా? లెట్స్ సే ఇమేజ్ డిస్టెన్స్ 8 cm అన్నాడు, ఇది ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా? ఫోకల్ లెంత్ గివెన్ యాజ్ 4 cm, ఇది ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా? బికాస్ సైన్ కన్వెన్షన్ లేకుండా మీరు ఫార్ములా కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎవ్రీథింగ్ గోస్ కంప్లీట్లీ ఇన్కరెక్ట్. ఎందుకు? బికాస్ ఫార్ములాల్లో ఖచ్చితంగా సైన్ కన్వెన్షన్స్ తో పెట్టినప్పుడు మాత్రమే మీకు యాక్యురేట్ గా ఆన్సర్స్ అనేవి టాలీ అవుతాయి. ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ సైన్ కన్వెన్షన్స్, ఫర్గెట్ అబౌట్ ద ఆన్సర్, డెఫినెట్ గా రాంగ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ సైన్ కన్వెన్షన్ మీకు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నా వినండి. వెరీ సింపుల్, ఒకటే పాయింట్ చెప్తాను, ఆ పాయింట్ లో మీకు ఇంతేనా అనిపిస్తుంది. ఎటైతే లైట్ డైరెక్షన్ వెళ్తుందో ఆ లైట్ డైరెక్షన్ లో వెళ్ళేవన్నీ పాజిటివ్ తీసుకోండి, ఆపోజిట్ లో వెళ్తే నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ ది image formations. You all know how to understand image formations, right? These are all image formations of the concave mirrors. So if you can observe, concave mirror లో ఇక్కడ మనకి ఫస్ట్ కేస్ లో లైట్ అన్ని ఎటు వెళ్తున్నాయి, లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ కూడా లెఫ్ట్, ఇక్కడ కూడా లెఫ్ట్, లెఫ్ట్, లెఫ్ట్ అండ్ లెఫ్ట్, సారీ ఇక్కడ రైట్. ద లాస్ట్ కేస్, ఇందాక ఒక ఎక్సెప్షన్ అన్నాను కదా, ఇదే లాస్ట్ కేస్ అన్నమాట. ఎక్సెప్ట్ ఈ కేసులో ఏముంటుంది మనకి వర్చువల్ ఎరెక్ట్ వస్తుంది. ఎక్సెప్ట్ ఈ కేసు తప్ప మిగతా 5 కేసులో మనకి ఏముంటాయి, ఓన్లీ రియల్ ఇన్వర్టెడ్ ఉంటాయి. అండ్ ఆల్సో మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను, ఎప్పుడు కూడా మనకి ఇమేజ్ ఫార్మేషన్స్ అప్పుడు ఏదో ఒకటే మాత్రమే మనకి మిర్రర్ కైనా లెన్స్ కైనా, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ క్లోజర్ ఇమేజ్ విల్ బి అవే ఫ్రమ్ ది మిర్రర్ ఆర్ లెన్స్. ఏదైనా కానీ ఆబ్జెక్ట్ ఇమేజ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతూ వెళ్తాయి. ఏదో ఒకటి మాత్రమే మనకి క్లోజర్ టు ద మిర్రర్ కానీ క్లోజర్ టు ద లెన్స్ కానీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ కేసు చూడండి, ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ, ఇమేజ్ ఎక్కడ వచ్చింది మనకి, ఎట్ ఫోకస్. ఇక్కడ ఏంటి, ఆబ్జెక్ట్ బియాండ్ సి ఇక్కడ ఉంది, ఇమేజ్ ఎక్కడ వచ్చింది, బిట్వీన్ సి అండ్ ఎఫ్, అంటే ఇట్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ ది మిర్రర్ కదా. ఇక్కడ ఫోకస్ దగ్గర ఉంది, ఫోకస్ తర్వాత సి అండ్ ఎఫ్ మధ్యలో వచ్చింది, అంటే మిర్రర్ కి దూరంగా వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎట్ సి, ఇమేజ్ ఆల్సో ఎట్ సి. ఇక్కడ ఆబ్జెక్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ అండ్ ఇమేజ్ ఏమైంది, బియాండ్ సి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమైంది, ఆబ్జెక్ట్ ఎట్ ఎఫ్, ఇమేజ్ ఎట్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది, అంటే
ఫస్ట్ కేసులో ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇమేజ్ ఫోకస్ దగ్గర ఉంది. ఇక్కడ ఏమైంది, ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గరికి వచ్చినప్పుడు ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళింది. దట్ ఈస్ ద రీజన్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ ఏదో ఒకటి మాత్రమే క్లోజర్ గా ఉంటుంది. ఇఫ్ వన్ ఈస్ గోయింగ్ క్లోజర్ టు ద మిర్రర్ ఆర్ లెన్స్, ద అదర్ విల్ గో అవే ఫ్రమ్ ది మిర్రర్ ఆర్ లెన్స్. ఈ లాజిక్ గుర్తున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో మీకు నేను ఒక 5 కేసెస్ స్టాండర్డ్ గా చెప్తాను. 1 2 3 4 5. 5th కేస్ 6th కేస్ ఎనీవే ఎక్సెప్షన్ కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంటుంది. బికాస్ ఈ 6th కేస్ ఏంటి, వెన్ యూ ఆర్ ప్లేసింగ్ ఆబ్జెక్ట్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ విల్ బి అదర్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ వస్తుంది. దట్ ఈస్ వర్చువల్ అండ్ డైరెక్ట్. And enlarged image, the only mirror where you can produce virtual and erect enlarged ante concave అని రాయండి. బికాస్ బై డిఫాల్ట్ మీరు వర్చువల్ ఎరెక్ట్ ఇచ్చేది కాన్వెక్స్ కాబట్టి కాన్వెక్స్ అనుకుంటారు. కానీ అబ్జర్వ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ, కంప్లీట్ క్వశ్చన్ చదవండి మీరు. వర్చువల్ అండ్ డైరెక్ట్ డిమినిష్డ్ అన్నాడా ఎన్లార్జ్డ్ అన్నాడా? ఇఫ్ దే సే వర్చువల్ అండ్ డైరెక్ట్ అండ్ డిమినిష్డ్ మిర్రర్ అంటే కాన్వెక్స్ మిర్రర్ తీసుకోండి. వర్చువల్ అండ్ డైరెక్ట్ ఎన్లార్జ్ మిర్రర్ అంటే ఏం తీసుకోవాలి మీరు? కాన్కేవ్ మిర్రర్ అని తీసుకోవాలి. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ బిఫోర్ యూ ప్రొసీడ్ ఫర్ ది క్వశ్చన్స్. నౌ లైక్ ఐ సెడ్, థర్డ్ కేస్ ఏంటంటే ఎట్ సి. ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాను ఇది రాస్తున్నాను. ఇది ఇమేజ్. అండర్స్టూడ్? సో ఇక్కడ ఏం పెట్టాను? ఆబ్జెక్ట్ ఎట్ సి పెట్టాను. ఇమేజ్ ఎక్కడ వచ్చింది? ఎట్ సి. వెన్ ఆబ్జెక్ట్ బిట్వీన్ అంటే బియాండ్ సి, అంటే సి వెనకాల పెడితే ఇమేజ్ ఎక్కడ వచ్చింది? బిట్వీన్ సి అండ్ ఎఫ్ వచ్చింది. ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ, ఇమేజ్ ఎట్ ఫోకస్. ఇప్పుడు దీన్ని జస్ట్ రివర్స్ రాసేయండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, అప్పుడు ఇమేజ్ ఎక్కడ వెళ్తుంది? బియాండ్ సి వెళ్తుంది. అర్థమైందో? ఆపోజిట్ లో వెళ్తుంది. ఇఫ్ ఆబ్జెక్ట్ ఎట్ ఎఫ్, ఇమేజ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇంత ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నేను ఎందుకు దీనికి టేబుల్ రాసి చూపించానంటే, లెన్స్ లో అయినా మిర్రర్స్ లో అయినా ఇవి స్టాండర్డ్. కాన్కేవ్ మిర్రర్ కి, కాన్వెక్స్ లెన్స్ కి మనకి టోటల్ 16 ఇమేజ్ ఫార్మేషన్స్ ఉంటాయి ఫర్ లెన్స్ అండ్ మిర్రర్స్. కాన్కేవ్ మిర్రర్స్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ టుగెదర్ హ్యావ్ 8. కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ టుగెదర్ హ్యావ్ 8. సో కాన్కేవ్ మిర్రర్ కి మనకి 6 కేసెస్ ఉంటాయి, కాన్వెక్స్ మిర్రర్ కి 2 కేసెస్ ఉంటాయి. సిమిలర్లీ కాన్వెక్స్ లెన్స్ కి 6 కేసెస్ ఉంటాయి, కాన్కేవ్ లెన్స్ కి 2 కేసెస్ ఉంటాయి. రియల్ ఇన్వర్టెడ్ కి ఎక్కువ కేసెస్ ఉంటాయి ఆబ్వియస్ గా. వర్చువల్ ఎరెక్ట్ కాబట్టి వాటికి ఓన్లీ 2 కేసెస్ ఉంటాయి అనమాట. కన్వర్జింగ్ విల్ హ్యావ్ 6 కేసెస్, డైవర్జింగ్ విల్ హ్యావ్ ఓన్లీ 2 కేసెస్. అందులో కూడా మీకు ఒక షార్ట్ కట్ ఇచ్చేసాను ఇక్కడ నేను. అండ్ ఆల్సో మీకు ఇఫ్ యూ వాంట్ నేచర్, ఇది నేను పొజిషన్ చెప్పాను, నేచర్ అండ్ సైజ్ అనుకోండి. ఆబ్వియస్ గా ఇవన్నీ రియల్ ఇన్వర్టెడ్, దాని గురించి స్పెసిఫిక్ గా చెప్పక్కర్లేదు నేను. వేరే సైజ్ తో వస్తే మీకు ఇక్కడ ఇది పాయింట్ సైజ్డ్ హైలీ డిమినిష్డ్ అనమాట. ఇక్కడ ఏమవుతుంది? డిమినిష్డ్ అవుతుంది. తర్వాత సేమ్ సైజ్ కి వస్తుంది. తర్వాత ఇంక్రీజ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎన్లార్జ్డ్ అవుతుంది, ఇక్కడ హైలీ ఎన్లార్జ్డ్ అవుతుంది. దట్స్ ఇట్. అర్థమైందా? జస్ట్ గో ఇన్ ద ఫ్లో దట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. మీకు ఎగ్జామ్ లో ఎఫర్ట్ లేకుండా ఇంత ఈజీగా గుర్తుంటాయి పాయింట్స్ అన్ని కూడా. ఈజ్ ఇట్ క్లియర్? నా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ పైన ఫోకస్ చేయండి. నేను ఏం చెప్పాను? ఆల్వేస్ అండ్ ఆల్వేస్ లైట్ డైరెక్షన్ లో వెళ్తే సైన్ కన్వెన్షన్ ని మనం పాజిటివ్ తీసుకోవాలి. అదే లైట్ డైరెక్షన్ కి ఆపోజిట్ వెళ్తే సైన్ కన్వెన్షన్ నెగిటివ్ తీసుకోవాలి. ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ హియర్. ఇప్పుడు మనకి ఏ టర్మ్స్ ఉన్నాయి చెప్పండి? యూ హ్యావ్ యూ, వి, ఎఫ్, హైట్ ఆఫ్ ఇమేజ్, హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేస్ అయినా కానీ, లెన్స్ అవనివ్వండి, మిర్రర్స్ అవనివ్వండి, నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఏ కేస్, వాట్ ఎవర్ మే బి ద కేస్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఆల్వేస్ నెగటివ్. ఆల్వేస్ ఆల్వేస్. అండ్ ఆల్సో మీకు ఇది కోఆర్డినేట్ జామెట్రీ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్ ఉంటే పాజిటివ్, లెఫ్ట్ ఉంటే నెగిటివ్, అబవ్ ఉంటే పాజిటివ్, బిలో ఉంటే నెగిటివ్. ఈ సింపుల్ థింగ్స్ లో మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ అర్థమైపోతుంది. ఇప్పుడు వీక్ వచ్చేసరికి లైట్ డైరెక్షన్ ఇలా అయినా గుర్తుపెట్టుకోండి, లేకపోతే కోఆర్డినేట్ జామెట్రీ అయినా మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే దాన్ని రిలేట్ చేసుకోండి. ఫస్ట్ 5 కేసెస్ లో కెన్ యూ సీ అన్ని లెఫ్ట్ సైడ్ ఫార్మ్ అవుతున్నాయి ఇమేజెస్ అన్ని. అంటే లెఫ్ట్ ఉంది అంటే మనకి బి వాల్యూ అవ్వాలి, నెగటివ్ అవ్వాలి. ఓన్లీ ఫర్ ది 6th కేస్. అర్థమైందా? నేను కాన్కేవ్ మిర్రర్ గురించి చెప్తున్నా. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద సైన్ కన్వెన్షన్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. ఫోకల్ లెంత్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. కాన్కేవ్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్, కాన్వెక్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. మిర్రర్ అయినా లెన్స్ అయినా ఎక్కడైతే నేను యూనివర్సల్ గా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అంటున్నాను అది స్టాండర్డ్ అనమాట. మిర్రర్ అయినా లెన్స్ అయినా ఇంక మీరు మార్చక్కర్లే వీటిని. ఓన్లీ డిఫరెన్స్ ఏముందో నేను చెప్తాను, జస్ట్ ఇంతవరకు చూసుకోండి. ఫోకల్ లెంత్ కూడా యూనివర్సల్. కాన్కేవ్ ఉంటే నెగిటివ్ పెట్టండి, కాన్వెక్స్ అని కనిపిస్తే పాజిటివ్ పెట్టండి ఫర్ ఫోకల్ లెంత్. అది మిర్రర్ ఉన్నా లెన్స్ ఉన్నా మనకు సంబంధం లేదు. దిస్ విల్ రిమైన్ సేమ్ అనమాట. హైట్ ఆఫ్ ఇమేజ్, హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ కూడా అంతే. హైట్ ఆఫ్ ఇమేజ్ వర్చువల్ ఎరెక్ట్ ఉందనుకోండి పాజిటివ్ ఉంటుంది, అదే రియల్ ఇన్వర్టెడ్ ఉందనుకోండి ఏముంటుంది? అది నెగిటివ్ ఉంటుంది. అండ్ యూ నో హౌ టు కనెక్ట్ దెమ్ నౌ. హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆల్వేస్ మళ్ళీ పాజిటివ్. నేను ఆల్వేస్ యూనివర్సల్లీ ఉన్న వాటిని నేను 3 హైలైట్ చేస్తున్నా ఇక్కడ. ఏంటంటే దోస్ ఆర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్,
ఫోకల్ లెంత్ అండ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇవన్నీ సేమ్ ఉంటాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ద లెన్స్ అండ్ వాట్ ఎవర్ ద మిర్రర్స్ యు ఆర్ యూజింగ్ ఇట్. అర్థమైంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్పుట్ ఫర్ యువర్ ఎగ్జామ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్ అండ్ ఆబ్జెక్ట్ హైట్ ఇవి స్టాండర్డ్ ఉంటాయి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు ఎలా ఉంటుంది? నెగటివ్. ఫోకల్ లెంత్ ఎప్పుడు ఎలా ఉంటుంది? కాన్కేవ్ కి నెగటివ్, కాన్వెక్స్ కి పాజిటివ్. లెన్స్ అవనివ్వండి, మిర్రర్స్ అవనివ్వండి, మనకి వాటితో సంబంధం లేదు. ఇట్ విల్ రిమైన్ సేమ్. సో హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆల్వేస్ విల్ బి పాజిటివ్. అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ మాత్రమే పెడతాం మనం. నౌ హైట్ ఆఫ్ ఇమేజ్ ఎలా డిసైడ్ చేయాలి? వర్చువల్ ఎఫెక్ట్ అయితే పాజిటివ్ తీసుకోండి, రియల్ ఇన్వర్టెడ్ అయితే నెగటివ్ తీసుకోండి. అండ్ ఆల్సో మ్యాగ్నిఫికేషన్ మనకి 3 కేసెస్ ఉంటాయి. గ్రేటర్ దాన్ 1, 1 సెకండ్ స్క్రోల్ డౌన్ చేస్తాను. గ్రేటర్ దాన్ 1, లెస్ దాన్ 1, ఈజ్ ఈక్వల్ టు 1. గ్రేటర్ దాన్ 1 ఉంటే ఎన్లార్జ్డ్, లెస్ దాన్ 1 ఉంటే డిమినిష్డ్, ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే సేమ్ సైజ్. దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ ఇన్పుట్స్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఐ క్లియర్? ఇప్పుడు సైన్ కన్వెన్షన్ అర్థమైంది కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కాన్వెక్స్ మిర్రర్ కూడా చూపించాను. సో కాన్వెక్స్ మిర్రర్, నేను పైన కాన్కేవ్ చెప్పాను కదా, ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ కూడా చెప్పాను. నాకు యూ ఈజ్ ఆల్వేస్ నెగటివ్, నేను మళ్ళీ రాయక్కర్లేదు. ఎఫ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, కాన్వెక్స్ కనిపిస్తే మీకు. దెన్ వర్చువల్ ఎరెక్ట్ కాబట్టి హైట్ ఆఫ్ ఇమేజ్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. అదే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. సింపుల్. అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ ఇమేజ్ మనకి రైట్ సైడ్ లో ఫామ్ అయింది, ఇఫ్ యూ కెన్ సీ. సో అందుకని ఎఫ్ ఏం తీసుకోవాలి మీరు? పాజిటివ్. దట్స్ ఇట్. ఇదే సైన్ కన్వెన్షన్. మీకు నేను చెప్పిన లాజిక్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం రిఫైన్ చేసి ఆలోచించండి, ఇంతేనా అనిపిస్తుంది సైన్ కన్వెన్షన్. ఐ క్లియర్ టు ఆల్? చాలా చాలా సింపుల్. నౌ దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ రిఫ్లెక్షన్ పార్ట్. నౌ కమ్ టు ద రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ విత్ ద వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఓపేక్ కాదు, ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్. ఓపేక్ ఆబ్జెక్ట్స్ అయితే ఏమన్నాం? రిఫ్లెక్షన్ అన్నాం. ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ లో వీళ్ళ లైట్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం కి వెళ్ళినప్పుడు అక్కడ లైట్ ఏమవుతుంది? బెండ్ అవుతుంది. ఎందుకు బెండ్ అవుతుంది? బికాస్ స్పీడ్ ఆఫ్ లైట్ మారుతుంది కాబట్టి. అన్ని మీడియంస్ లో స్పీడ్ ఒకేలా ఉంటుందా? ఉండదు కదా. స్పీడ్ ఆఫ్ లైట్ అంటే స్పీడ్ ఆఫ్ పార్టికల్స్ బట్టిగా డిపెండ్ అయ్యేది. వెన్ దే ఆర్ ఎయిర్ ఉందనుకోండి, ఎయిర్ లో ఎలా ఉంటాయి పార్టికల్స్? దే ఆర్ అవే ఫ్రమ్ ది ఈచ్ అదర్. అంటే లిక్విడ్ సాలిడ్ గ్యాసెస్ లో కంపేర్ చేస్తున్నాను. ప్లాస్మా, ఆక్వస్ ఏదైనా కానీ, ఎందులో అయినా కానీ మాలిక్యూల్స్ ఎంత దూరంగా ఉన్నాయో దాన్ని బట్టి దాని స్పీడ్ ఉంటుంది. ఇఫ్ లెట్స్ సే లిక్విడ్ లో మాలిక్యూల్స్ క్లోజ్లీ ప్యాక్డ్ ఉంటాయి కాబట్టి లిక్విడ్స్ లో ఎలా ఉంటుంది? సమ్ వాట్ కొంచెం కష్టంగా మూవ్ అవుతాయి. వేరాస్ గ్యాస్ లో కంపేర్ చేస్తే మాలిక్యూల్స్ ఆర్ వెరీ వెరీ ఫాదర్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో అందుకని అక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ ఏముంటుంది? ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ మనకి ఎప్పుడైనా కానీ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అదర్ మీడియం, అక్కడ లైట్ రే అనేది బెండ్ అవుతుంది. ఎందుకు బెండ్ అవుతుంది? లాజిక్ కూడా చెప్పాను. బికాస్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ లైట్. సో దీన్ని, ఈ చేంజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఏమంటాం మనం? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. నౌ లిజన్, ఇక్కడ మీకు ఎలా అవుతుందో చూపిస్తున్నా. కెన్ యూ సీ? ఇక్కడ ఇది ఇన్సిడెంట్ రే, గ్లాస్ టు ఎయిర్. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? రేరార్ టు డెన్సార్ వస్తుంది. రేరార్ టు డెన్సార్ వస్తుంది. ఒక 2 పాయింట్ డెన్సార్ టు రేరార్ వస్తుంది. రేరార్ టు డెన్సార్ అయితే ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ ది నార్మల్. నార్మల్ కి టువర్డ్స్ వెళ్తుంది, టువర్డ్స్ నార్మల్. అదే డెన్సార్ టు రేరార్ వెళ్తే ఇట్ విల్ మూవ్ అవే ఫ్రమ్ ది నార్మల్. ఇవన్నీ బేసిక్ మీకు తెలిసిందే, మళ్ళీ రిపీట్ చేస్తున్నా అంతే నేను. సో ఇక్కడ మనకి ఇన్సిడెంట్ రేస్ కమింగ్ గ్లాస్ టు ఎయిర్. గ్లాస్ ఈస్ డెన్సార్ మీడియం. ఎవరైనా చెప్పాలా మీకు? అవసరం లేదు కదా. గ్లాస్ ఈస్ సాలిడ్, ఎయిర్ ఈస్ ఆక్వస్ అంటే గ్యాసియస్ ఫార్మ్. ఆబ్వియస్ గా గ్లాస్ ఈస్ డెన్సార్, ఎయిర్ ఈస్ రేరార్. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఎందులో ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్ గా ఎయిర్ లో ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక్కడ బెండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ బెండింగ్ ని మనకి డెఫినేషన్ ఇచ్చిన ఫార్ములానే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? మ్యూ ఈక్వల్ టు సి బై వి. సి అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ డివైడ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం అనమాట. ఇక్కడ మనకి స్నెల్స్ లా అనేది ఇంకోటి కూడా ఉంటుంది. స్నెల్స్ లా ఏం చెప్తుందంటే మ్యూ 1 సైన్ ఐ ఈక్వల్ టు మ్యూ 2 సైన్ ఆర్. అంటే ఇక్కడ ఐ అంటే ఇన్సిడెంట్ యాంగిల్, ఆర్ అంటే రిఫ్రాక్టెడ్ యాంగిల్. సో మ్యూ 1 ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ మీడియం 1, మ్యూ 2 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2. దట్స్ ఇట్. సో ఇంతవరకు మీకు గనక ఐడియా ఉండుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాన్సెప్ట్. కానీ రిఫ్రాక్షన్ లో ఒక స్పెషల్ కేసు ఉంది. అదేంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆర్ టిఐఆర్ అంటాం. ఏమంటాం దాన్ని? T1 సెకండ్ అని స్పేస్ క్రియేట్. నెక్స్ట్ రిఫ్రాక్షన్ లో ఇంకొక స్పెషల్ కేసు ఉంది. అదేంటంటే చెప్పాను కదా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఇక్కడ ఏమవుతుందంటే లైట్ డెన్సర్ మీడియం నుంచి రేరార్ మీడియంకి వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర లైట్ మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ అవుతుంది. డెన్సర్ మీడియం టు రేరార్ మీడియం. సారీ, చిన్న కనెక్టివిటీ ఇష్యూ వచ్చింది. ఫైన్, లెటెస్ట్ కంటిన్యూ. నేను ఏం చెప్తున్నా అంటే లైట్ డెన్సార్ మీడియం నుంచి రేరార్ మీడియంకి వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర లైట్ రిఫ్రాక్ట్ అవ్వకుండా మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. ఆ పర్టికులర్ యాంగిల్ ని మనం క్రిటికల్ యాంగిల్ అంటాం. అర్థమైందా? ఎంసెట్ లో డైమండ్ స్పార్కిల్స్ ఎందుకు ఎక్కువ ఉంటుంది? డైమండ్ ఎందుకు స్పార్కిల్ అవుతుంది? ఆర్ ఆప్టికల్ ఫైబర్స్ ఎలా పనిచేస్తాయి? ఇలాంటివన్నీ కూడా మీరు వచ్చినప్పుడు బ్లైండ్ గా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ అని పెట్టండి.
అర్థమైందా? మీకు షార్ట్ ఫార్మ్ ట్రిక్ లాంటివి చెప్పాను. సో మనకి వీ హ్యావ్ ఎ ఫార్ములా ఫర్ క్రిటికల్ యాంగిల్ ఆల్సో. సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 1/μ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎగ్జామ్కి. సో మళ్ళీ చెప్తున్నా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? వెన్ లైట్ రేస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరార్ మీడియం, ఒక పాయింట్ ఒక యాంగిల్ దగ్గర ఏమవుతుందంటే అది రిఫ్రాక్ట్, నార్మల్ గా రిఫ్రాక్షన్ ఏమో వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి కదా, అలా అవ్వకుండా మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోతుంది. అలా ఏ యాంగిల్ దగ్గర అయితే రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం? మనం క్రిటికల్ యాంగిల్ అంటాం. సో ఎగ్జామ్ ఎలా ఐడెంటిఫై చేయాలి? డైమండ్ స్పార్కిల్స్ అని, ఆప్టికల్ ఫైబర్స్ ఎలా వర్క్ అవుతాయి, ఇవన్నీ అన్ని ఇచ్చినప్పుడు మాత్రం డైరెక్ట్ గా ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆప్షన్ మాత్రమే చూస్ చేసుకోండి వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. డన్. ఇప్పుడు మనం లెన్స్ ఫార్ములాని స్టార్ట్ చేయాలి. లైక్ మిర్రర్ ఫార్ములా ఎలా ఉంది? వీ హ్యావ్ లెన్స్ ఫార్ములా మనకి. అండ్ ఆల్సో మనకి స్పెరికల్ లెన్స్ లో 2 types ఆఫ్ లెన్స్ ఉంటాయి. అగైన్ కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. అగైన్ నేను చూపిస్తున్నా చూడండి, మీకు కేసెస్ చూపిస్తున్నాను, మళ్ళీ రిపీట్ చేయండి. ఇందాక చెప్పాను కదా, ఏదైతే నేను పైన 6 cases చెప్పానో అవే 6 cases ఉంటాయి వితౌట్ ఎనీ చేంజెస్. అవే కేసెస్ ఉంటాయి. కౌంట్ చూడండి. ఇన్ఫినిటీ దగ్గర ఉంది, ఆబ్జెక్ట్ ఎట్ ఫోకస్, డిమినిష్డ్, రియల్ ఇన్వర్టెడ్, అవే వస్తాయి. నేను పైన చెప్పిందే సేమ్ రిపీట్ అవుతుంది. ఇదే ట్రిక్ ఇక్కడ, మీకు అర్థం కావాలి. దెన్ ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉంది. ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉంటే ఇమేజ్ ఎక్కడ వస్తుంది? ఇమేజ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, అండ్ స్లైట్లీ పెద్దగా అవుతుంది. ఇది పాయింట్ సైజ్డ్, హైలీ డిమినిష్డ్ కానీ పాయింట్ సైజ్ ఇక్కడ డిమినిష్డ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఎట్ సి. సో ఇక్కడ కూడా ఎట్ సి సేమ్ సైజ్ ఉంటుంది. రియల్ ఇన్వర్టెడ్ అగైన్ ఆబ్వియస్ గా. ఇక్కడ ఏముంది? బిట్వీన్ సి అండ్ ఎఫ్, ఆబ్జెక్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, ఇమేజ్ బియాండ్ సి వెళ్తుంది. ఇందాక నేను చెప్పాను, గుర్తుందా? కౌంట్ ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ప్లే చేసుకోండి, యూల్ అండర్స్టాండ్. ఇక్కడ ఏం చెప్పండి? ఆబ్జెక్ట్ ఎట్ ఫోకస్, image at infinity, and the last case is the exceptional case, that is yes, virtual and erect case. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు కొన్ని కేసెస్ ఇచ్చాను. u is equal to infinity and u greater than 2f and u equal to 2f and u is lying between u and 2f. అండ్ ఎప్పుడైతే u less than f ఉంటుందో, అన్లెస్ అండ్ అంటిల్ u less than f కేసు వచ్చేంత వరకు అన్ని కూడా రియల్ ఇన్వర్టెడ్ కేసెసే. అర్థమైందా? u ఈక్వల్ టు f కూడా రియల్ ఇన్వర్టెడ్ కేసు. ఎగ్జామ్ లో మీకు లెన్స్ కైనా మిర్రర్ కైనా హౌ టు ఐడెంటిఫై ద ఎక్సెప్షనల్ కేస్, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మిగతా పాయింట్స్ అన్ని మీకు ఆటోమేటిక్ గా రిలేట్ అయిపోతాయి. వెన్ ఎవర్ యూ ఫైండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ లెస్ దాన్ ఫోకల్ లెంత్ అంటే అది ఏ కేసు అవుతుంది? ఎస్, కరెక్ట్, ఇట్ ఈస్ రియల్ ఇన్వర్టెడ్ కాదు, వర్చువల్ ఎర్రర్ కేస్. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ మీకు నేను కొన్ని ఫార్ములాస్ చెప్తాను. అగైన్ కాన్కేవ్ మిర్రర్ చెప్పాను కదా, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ ఏమవుతుంది? లెన్స్ కాదు కదా, సారీ ఇవి మిర్రర్ అన్న, లెన్స్ కదా, ఇవి మిర్రర్స్ కాదు కదా. లెన్స్ లో ఏమవుతుంది? మనకి రైట్ సైడ్ ఫార్మ్ అయితే ఇమేజెస్. అర్థమవుతుందా? సో ఇఫ్ ఐ అగైన్ రైట్ ద సైన్ కన్వెన్షన్, ఇక్కడ చెప్పండి, యూ ఈజ్ ఆల్వేస్, చెప్పండి, నేను ఆల్వేస్ పైన చెప్పాను, యూ ఈజ్ ఆల్వేస్ నెగటివ్. వెరీ గుడ్. ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. దెన్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. కేస్ మీద డిపెండ్ అవ్వదు, మీకు లెన్స్ పైన మిర్రర్ పైన డిపెండ్ అవుతుంది, ఏదైనా సేమ్. ఇక్కడ ఇది కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు పాజిటివ్ తీసుకున్నా. అదే కాన్కేవ్ వర్డ్ చూస్తే ఎఫ్ ఈక్వల్ టు నెగటివ్ తీసుకోవాలి. ఇప్పుడు 1 by 1 చెప్తాం. ఇక్కడ వి ఈక్వల్ టు ఎంత? పాజిటివ్, బికాస్ రైట్ సైడ్ ఫార్మ్ అయింది. ఇక్కడ కూడా వి ఈక్వల్ టు పాజిటివ్, ఇవన్నీ పాజిటివ్. ద లాస్ట్ కేస్ వి మాత్రం నెగటివ్, ఇది ఒక్కటే చేంజ్ ఇక్కడ. అర్థమైందా? మిగతావన్నీ ఆబ్వియస్ గా రాసేసాం మనం. అండ్ ఇక్కడ చెప్పండి, వెన్ ఎవర్ యూ హ్యావ్ కాన్కేవ్ లెన్స్ లో మాత్రం వి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో వి ఆల్వేస్ నెగటివ్ ఫర్ కాన్కేవ్. అంతే, సైన్ కన్వెన్షన్స్ ఈజీ టు రిమెంబర్. కాన్వెక్స్ లెన్స్ అని కన్వర్జింగ్, కాన్కేవ్ లెన్స్ అని డైవర్జింగ్. తెలుసు కదా, ఆల్రెడీ ఇందాక చెప్పాను. అండ్ ఐ రైట్ యూ ఫ్యూ ఫార్ములాస్. ఇక్కడ మీకు మిర్రర్ లెన్స్ ఫార్ములా, మిర్రర్ లాగే లెన్స్ ఫార్ములా ఉంది. 1 by f ఈక్వల్ టు 1 by v minus 1 by u. డోంట్ ఫర్గెట్ టు యూజ్ ద సైన్ కన్వెన్షన్. అండ్ m ఈక్వల్ టు ఇక్కడ v by u మాత్రమే, మైనస్ v by u మాత్రం పొరపాటును కూడా తీసుకోకండి, మిస్టేక్ అయిపోతుంది. అండ్ పవర్ ఉంటుంది ఇక్కడ, పవర్ ఆఫ్ మన యూజ్ చేస్తారు. కొంతమందికి స్పెట్స్ ఉంటాయి, షార్ట్ సైటా లాంగ్ సైటా బట్టి స్పెట్స్ ఉంటుంది. ఆ స్పెట్స్ అందరికి ఒకటే పవర్ ఇచ్చేస్తారా? కాదు కదా, వాళ్ళకున్న లెన్స్ ఎలా ఉంది, వాళ్ళ ఐ లెన్స్ ఎలా ఉంది, దాని కెపాసిటీ ఎంత వరకు ఉంది, దాన్ని బట్టి మాత్రమే లెన్స్ కి పవర్ అనేది సజెస్ట్ చేస్తారు. అదే మనకి పవర్ ఆఫ్ లెన్స్ అనమాట. పవర్ ఆఫ్ లెన్స్ ఇస్ నథింగ్ బట్ 1 by f వెన్ f ఈజ్ ఇన్ మీటర్స్, బికాస్ పవర్ యూనిట్ వచ్చి డయాప్టర్స్. సో డయాప్టర్స్ ఏమంటారు, కంపారబుల్ యూనిట్ వచ్చి మీటర్ కానీ సెంటీమీటర్ కాదు. సో అందుకనే ఇది ఇంకో ఫార్ములా కూడా మీరు ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోండి. 100 by f వెన్ క్వశ్చన్ లో f సెంటీమీటర్ యూనిట్స్ ఇస్తే, యూజువల్లీ క్వశ్చన్ లో సెంటీమీటర్ లోనే ఇస్తారు కాబట్టి ఈ ఫార్ములా కూడా చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది. f మీటర్స్ లో ఇస్తే మాత్రమే 1 by f తీసుకోండి. వెన్ ఎవర్ f ఈస్ గివెన్ ఇన్ సెంటీమీటర్స్ యూ హ్యావ్ టు అప్లై 100 by f.
యూనిట్స్ దగ్గర మాత్రం చూసుకోండి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే లెన్స్ మేకర్ ఫార్ములా. ఇందాక చెప్పింది జస్ట్ లెన్స్ ఫార్ములా, అందుకే లెన్స్ మేకర్ ఫార్ములా వెన్ 2 రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఓకే 2 సర్ఫేసెస్ ఉన్నప్పుడు దాన్ని ఈక్వి కాన్వెక్స్ లెన్స్ అంటాం మనం. అప్పుడు సైన్ కన్వెన్షన్స్ ఏవైతే అంటే లెన్స్ మేకర్ ఫార్ములా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాస్తున్నాను నేను. 1/f ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. వెరీ ఇంపార్టెంట్, దీన్ని లెన్స్ మేకర్ ఫార్ములా అంటాం. ఇక్కడ R1 R2 ఏంటి రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఒకవేళ 2 సర్ఫేసెస్ సేమ్ ఉంటే దాన్ని ఏమంటాం ఈక్వి కాన్వెక్స్ లెన్స్ అంటాం. అప్పుడు సైన్ కన్వెన్షన్ తో R2 కూడా నెగిటివ్ అవుతుంది. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, ఇది నార్మల్ గా నేను ఏం చెప్పాను నెక్స్ట్, ఇఫ్ దే హ్యావ్ సేమ్ 2 సర్ఫేసెస్ సేమ్ ఉన్నాయి అనుకోండి దాన్ని ఏమంటాం మనం ఈక్వి కాన్వెక్స్ లెన్స్. దానికి ఫార్ములా ఏంటంటే ఎగ్జామ్ లో ఇన్పుట్స్ చూసుకుని మీరు ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. దాని ఫార్ములా F ఈక్వల్ టు R డివైడ్ బై 2 ఇంటూ మ్యూ మైనస్ 1. ఇది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ లో, సింపుల్. ఎక్కువ మీరు లాజిక్ లోకి వెళ్ళకండి, ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అవుతారు, టైం వేస్ట్ అయిపోతుంది. జస్ట్ చెప్పిన వరకు అప్లై చేయండి సరిపోతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రిజం అనమాట. ప్రిజం లో లైట్ పాస్ అయినప్పుడు అది బెండ్ అవుతుంది ఆబ్వియస్ గా, బికాస్ బయట ఏమో రేర్ ఆర్ మీడియం ఉంటుంది, గ్లాస్ కాబట్టి లోపలికి వచ్చేసరికి డెన్సార్ మళ్ళీ రేర్ ఆర్. సో ఆబ్వియస్ గా మీడియం చేంజ్ అవుతుంది కాబట్టి స్పీడ్ ఆఫ్ లైట్ వల్ల మనకి ఆబ్వియస్ గా బెండింగ్ అనేది అవుతుంది లైట్ రే. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ టర్మినాలజీ గురించి చెప్పడానికి తీసుకున్నాను నేను. దీన్ని ఏమంటాం మనం యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటాం. ఏ ఇస్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ ప్రిజం. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇక్కడ వచ్చేది ఇక్కడ ఏదైతే వస్తుందో సెకండ్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, లాస్ట్ లో వచ్చేది ఎమర్జెంట్ యాంగిల్ అనమాట. అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డీవియేషన్. దీన్ని ఏమంటాం మన యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఇక ఇలా వెళ్ళిపోతుంది. ప్రిజం లేకపోతే ఇలా వెళ్ళుండేది, నేను ఈ కలర్ తో పెడుతున్నా చూడండి, ఇలా వెళ్ళుండేది వితౌట్ ప్రిజం. కానీ ప్రిజం ఉన్నవి ఇలా వచ్చింది. ఈ రెండింటికి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటా నేను యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాను. అర్థమైందా? వీటన్నిటితో మనకి ఒక ఫార్ములా ఉంది. బేసిక్ గా యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ నథింగ్ బట్ I1 ప్లస్ I2 మైనస్ A అనమాట. కొంచెం నీట్ గా రాస్తాను, తర్వాత నోట్స్ షేర్ చేసినప్పుడు మీకు అర్థం కావాలి కదా. కొంచెం రైటింగ్ దగ్గర ఇది అవ్వండి, బికాజ్ నేను ఫాస్ట్ గా రాస్తున్నాను, లేకపోతే మీ క్లాస్ లెందీ అయిపోతుందని. సో I1 ప్లస్ I2 మైనస్ A. కాకపోతే మీరు కనెక్ట్ అవ్వరేమో అని చెప్పి నేను రాస్తున్నా ప్రతి ఒక్కటి, సో అందుకే కొంచెం రైటింగ్ దగ్గర అడ్జస్ట్ అవ్వండి. సో ఇది మనకి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఫార్ములా అనమాట. ఇప్పుడు మనకి మినిమం డీవియేషన్ దగ్గర ఎప్పుడైతే క్వశ్చన్ లో మనకి మినిమం వర్డ్ యూజ్ చేస్తాడో, మినిమం డీవియేషన్ దగ్గర ఏమవుతుందంటే యాంగిల్ I1 విల్ బి ఈక్వల్ టు I2 అయిపోతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మినిమం డీవియేషన్ దగ్గర I1 ఈక్వల్ టు I2 అయిపోతుంది. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది మనకి, మ్యూ ఈజ్ ఈక్వల్ టు మినిమం డీవియేషన్ దగ్గర సైన్ ఆఫ్ A ప్లస్ యాంగిల్ ఆఫ్ ప్రిజం ప్లస్ డీవియేషన్ dm డివైడ్ బై 2, డీవియేషన్ యాంగిల్ డివైడ్ బై 2 డివైడెడ్ బై సైన్ A బై 2. ఇది ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు మనకి ఏదైతే మినిమం అంటే డీవియేషన్ దగ్గర I1 ఈక్వల్ టు I2 అయిపోతుందో సింప్లీ మీరు ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ప్రిజం అయితే ఇంకొక షార్ట్ కట్ ఫార్ములా చెప్తాను. ఏంటంటే జస్ట్ సింపుల్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా మీరు A ఇంటూ మ్యూ మైనస్ 1 అని కూడా యూజ్ చేయొచ్చు. ఎగ్జామ్ లో దీని రిలేటెడ్ గా కూడా ఇన్పుట్స్ ఇవ్వచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ లో ఇచ్చే ఇన్పుట్స్ బట్టి మీరు టైప్ ఆఫ్ ఫార్ములా అనేది చూస్ చేసుకోండి. ప్రతిసారి లెందీగా చేసి టైం వేస్ట్ చేయక్కర్లేదు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెయిన్బో. రెయిన్బో ఎలా ఫామ్ అవుతుంది చెప్పండి. రెయిన్బో అవ్వాలి అంటే రిఫ్రాక్షన్ ఉండాలి, డిస్పర్షన్ ఉండాలి, టోటల్ ఇంటర్ రిఫ్లెక్షన్ వల్ల కూడా ఇదంతా ఉండాలి. అంటే మనకి 3 పాయింట్స్ ఉండాలి రెయిన్బో ఉండాలంటే, రిఫ్రాక్షన్, డిస్పర్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఈ 3 ఉంటే మాత్రమే రెయిన్బో ఫామ్ అవుతుంది. ఫర్ యువర్ ఎంసెట్ లెవెల్ జస్ట్ ఈ 3 వర్డ్స్ ని ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎక్కువ డీటెయిల్ గా మీకు అడగడు ఎగ్జామ్. జస్ట్ మేబీ ఆప్షన్స్ లో ఇలాంటి వర్డ్స్ ఐడెంటిఫికేషన్ తెలియాలి కాబట్టి రిపీట్ చేస్తున్నాను. రెయిన్బో ఎలా ఫామ్ అవుతుంది చెప్పండి, రిఫ్రాక్షన్, డిస్పర్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. క్లియర్? ఇప్పుడు మనకి లాస్ట్ టాపిక్ దట్ ఈస్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు దాకా రే ఆప్టిక్స్ గురించి మొత్తం కంప్లీట్ చేసాము. ద లాస్ట్ టాపిక్ ఈస్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. మనకి ఇక్కడ టెలిస్కోప్, ఇందులో మనకి సింపుల్ మైక్రోస్కోప్, టెలిస్కోప్ ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ నేను మైక్రోస్కోప్ కోసం చెప్తా. మైక్రోస్కోప్ లో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. సో మైక్రోస్కోప్ తీసుకున్నా అనుకోండి, మైక్రోస్కోప్ లో D బై F ఇది ఫార్ములా. ఈ ఫార్ములా దేనికంటే డిస్టెంట్ విజన్ కి. క్వశ్చన్ లో మళ్ళీ ఈ వర్డ్స్ కూడా చూసుకోవాలి. డిస్టెంట్ విజన్, అసలు డిస్టెంట్ అన్నాను, డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ అని, డిస్టింక్ట్ విజన్ కి ఇది యూజ్ చేయాలి. అండ్ వేర్ యాజ్ M ఈక్వల్ టు D బై F డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు ఫర్ నార్మల్ అడ్జస్ట్మెంట్. క్వశ్చన్ లో వర్డ్స్ చూడండి ఏం అడిగాడు. ఫర్ నార్మల్ అడ్జస్ట్మెంట్ M ఈక్వల్ టు D బై F. ఇక్కడ D అంటే మీనింగ్ ఏంటి, ఆబ్వియస్ గా లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. కామన్ గా వాల్యూ ఎంత ఉంటుంది, 25 సెంటీమీటర్స్.
కాబట్టి రాస్తున్నా ఇక్కడ డి వాల్యూ అంతా కామన్ గా మనం ఆల్రెడీ హ్యూమన్ ఐలో నేర్చుకుంటాం. హ్యూమన్ ఐలో లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎంత 25 సెంటీమీటర్. అది చేంజ్ అవ్వదు మనకి. ఇది మైక్రోస్కోప్ మ్యాగ్నిఫికేషన్. కాంపౌండ్ మైక్రోస్కోప్ ఉంటుంది. కాంపౌండ్ మైక్రోస్కోప్ కి నార్మల్ మైక్రోస్కోప్ కి డిఫరెన్స్ ఏంటంటే కాంపౌండ్ మైక్రోస్కోప్ లో మనకి 2 లెన్సెస్ ఉంటాయి. సో దాని వల్ల ఏమవుతుంది ఫార్ములా మనకి కాంపౌండ్ మైక్రోస్కోప్ కూడా రాస్తా చూడండి. దిస్ ఈస్ కాంపౌండ్ మైక్రోస్కోప్. కాంపౌండ్ మైక్రోస్కోప్ లో we have 2 lenses. సో అందుకే m ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది m0 ఇంటూ me. ఓకే, సో ఫైనల్ గా మీకు ఫార్ములా రాయాలనుకోండి ఇక్కడ m ఈక్వల్ టు l బై f0 ఇంటూ 1 ప్లస్ d బై fe. ఇది ఫార్ములా అనమాట. ఇక్కడ ఐ డిఫెక్ట్స్ గురించి చాలా అడుగుతాడు మీకు. సో జస్ట్ నేను చెప్పిన నార్మల్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో స్ట్రైట్ అవే మీకు వచ్చేది. సో ఇక్కడ మనకి కాంపౌండ్ మైక్రోస్కోప్ లో ఇది ఎల్ అంటే ఏంటి మనకి ట్యూబ్ లెంత్ అనమాట. రిమైనింగ్ అన్ని మనం నేర్చుకున్నవి. టెలిస్కోప్ కి మనకి వచ్చేసరికి ఆబ్వియస్ గా ఎం ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ టెలిస్కోప్ లో ఫైన్ టెలిస్కోప్ ఒక ఫార్ములాస్ రాయాలి కదా మీకు, మర్చిపోయాను. లాస్ట్ టెలిస్కోప్ కూడా రాస్తున్నా. టెలిస్కోప్, సో టెలిస్కోప్ ఫార్ములాస్ ఏంటి ఎం ఈక్వల్ టు f0 బై fe. ఇది టెలిస్కోప్ ఫార్ములా. ఇక్కడ ట్యూబ్ లెంత్ ఏమవుతుంది ఎల్ ఈక్వల్ టు f0 ప్లస్ fe. ఇవి స్ట్రైట్ సబ్స్టిట్యూషన్స్, దీనిలో ఏ ప్రాబ్లం ఉండదు. యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్ ఉన్నవి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తాయి. ఇజ్ ఇట్ క్లియర్? ఇక్కడ ఐ డిఫెక్ట్స్ గురించి కూడా సమ్ టైమ్స్ ఎగ్జామ్ లో అడుగుతాడు. మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్, హైపర్మెట్రోపియా అంటే ఏంటి ఫార్ సైటెడ్నెస్. ఐ విల్ షో యూ ద ఇమేజెస్. వెయిట్, కెన్ యూ సీ? ఫస్ట్ ఏంటి మయోపియా, సెకండ్ ఏంటి హైపర్మెట్రోపియా. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి ఈ రిఫ్లెక్టెడ్ రేస్ అనేవి మనకి ఈ రిఫ్రాక్టెడ్ రేస్ అనేది యాక్చువల్లీ ఇక్కడ రెటినా ఉంటుంది. రెటినా మీద వెళ్ళి మీట్ అయింది అనుకోండి మన ఐస్ కే డిఫెక్ట్ లేనట్టు. ఎవరైతే స్పెక్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ రెండిట్లో ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది. ప్రెస్బయోపియా అనేది యూజువల్లీ ఓల్డ్ ఏజ్ లో వస్తుంది కాబట్టి మన చిన్నపిల్లల ఏజ్ గ్రూప్స్ కి అయితే రావవి. అబౌవ్ 70 years 60 years తర్వాత వచ్చేది ప్రెస్బయోపియా అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మయోపియా, హైపర్మెట్రోపియా. మయోపియా ఈవెన్ చిన్న పిల్లలకి 6 years 5 years పిల్లలకి కూడా స్పెక్స్ ఉంటాయి, బికాస్ వాళ్ళకి ఏదో ఒకటి ట్రిగ్గర్ అవుతుంది దానివల్ల. సో ఇక్కడ మనకి మయోపియాలో షార్ట్ సైటెడ్నెస్ అంటే దగ్గరగా ఉన్నాయి చూడగలుగుతారు తప్ప దూరంగా ఉన్నాయి చూడలేరు. వాళ్ళకి వచ్చేది ఏంటి మయోపియా. దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి? బేసిక్ గా లెన్స్ కన్నా ముందే కన్వర్ట్ అయిపోతున్నాయి. సో లెన్స్ దాకా తీసుకెళ్లి డైవర్ట్ చేయాలి కాబట్టి డైవర్జింగ్ లెన్స్ ఏంటి ఇక్కడ మనకి కాన్కేవ్ లెన్స్. దీని కరెక్టింగ్ లెన్స్ ఏంటి కాన్కేవ్ లెన్స్ యూజ్ చేశారనుకోండి మీకు డిఫెక్ట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సిమిలర్లీ హైపర్మెట్రోపియా, మీరు లాజిక్ కూడా చెప్తున్నా వినండి. లాజిక్ వల్ల కూడా మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో హైపర్మెట్రోపియా బియాండ్ ద రెటినా వెళ్ళిపోతున్నాయి అంటే ఎక్కువ మనకి డైవర్జ్ అయిపోతున్నాయి. అది ఎక్కడికి వచ్చి కన్వర్జ్ అవ్వాలి? రెటినా వరకు వచ్చి కన్వర్జ్ అవ్వాలి. సో అందుకే కన్వర్జింగ్ లెన్స్ ఏంటి కాన్వెక్స్ లెన్స్. సో ఇక్కడ మనకి కరెక్టివ్ లెన్స్ ఏంటి కాన్వెక్స్. ఇక్కడ నేను క్లియర్ గా రీజన్ కూడా చెప్పాను, మళ్ళీ వన్స్ అగైన్ లాస్ట్ టైం రివైజ్ చేస్తున్నాను. వీ హ్యావ్ 2 major defects, myopia, hypermetropia. Myopia is short sightedness, hypermetropia is far sightedness. షార్ట్ సైటెడ్నెస్ లో దగ్గర క్లియర్ గా చూడగలుగుతాం, దూరం ఆబ్జెక్ట్స్ క్లియర్ గా చూడలేము. మయోపియాలో ఏమవుతున్నాయి రెటినా పైన కాకుండా ముందే మనకి కన్వర్జ్ అయిపోతున్నాయి. సో ముందే కన్వర్జ్ అయిపోతున్నాయి కాబట్టి వాటిని డైవర్ట్ చేయడం కోసం ఏం చేస్తున్నాం మనం? వీఆర్ యూజింగ్ డైవర్జింగ్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. వేరాస్ హైపర్మెట్రోపియా ఇస్ నథింగ్ బట్ ఫార్ సైటెడ్నెస్. ఫార్ సైటెడ్నెస్ దూరం ఆబ్జెక్ట్స్ చూడగలుగుతాం కానీ దగ్గర ఆబ్జెక్ట్స్ చూడలేము అనమాట. సో అందుకని ఏమవుతుంది ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఏవైతే రిఫ్రాక్టెడ్ రేస్ ఉన్నాయో మనకి ఆ రేస్ మనకి బియాండ్ రెటినా వెళ్ళిపోతున్నాయి అంటే ఎక్కువ కన్వర్జ్ అయిపోతున్నాయి. వాటిని ఎగ్జాక్ట్ గా రెటినా వరకు ఎక్కువ డైవర్జ్ అయిపోతున్నాయి. ఎగ్జాక్ట్ గా రెటినా వరకు కన్వర్ట్ చేయాలి కాబట్టి అక్కడ కన్వర్జింగ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తున్నాం మనం. Therefore, the corrective lens of myopia is concave, corrective lens of hypermetropia is convex. This is the story behind the defects of the human eye. So this is all. మీరు ఒక్కసారి నేను చెప్పిందంటే, అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఎవరికైతే నేను రాసిన నోట్స్ అండ్ ఫార్ములాస్ అన్ని కావాలనుకుంటారో వాళ్ళు నేను కింద ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ లో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి నోట్స్ అప్డేట్ చేస్తున్నాము. యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ దేర్, సో అండర్స్టాండ్ ద ఫార్ములాస్ అండ్ సాల్వ్ ద ప్రో బుక్. బికాస్ వెన్ యూ అండర్స్టాండ్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. when you apply, that is the second step. థర్డ్ స్టెప్ మీకు ఎగ్జామ్ లో ఈజీ అవ్వాలంటే ఫస్ట్ 2 steps కంప్లీట్ చేస్తేనే కదా. ఫస్ట్ 2 steps కంప్లీట్ కాకుండా థర్డ్ స్టెప్ వచ్చేయాలంటే ఎలా వచ్చేస్తుంది మీకు? సో 100% డిసిప్లిన్ తో ఉన్న టైం ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయండి. మస్ట్ అండ్ షుడ్ మీరు క్వశ్చన్స్ అన్ని మనం చెప్పిన ఫార్మాట్ లో కొంచెం ఓపికతో ప్రాక్టీస్ చేయండి. యూ కెన్ డెఫినెట్లీ సీ మచ్ బెటర్ ర్యాంక్. ఉన్న పొజిషన్ కన్నా 10 times బెటర్ ర్యాంక్ అచీవ్ చేయాలి అంటే ద ఓన్లీ సొల్యూషన్ ఇస్ టు డూ ద ప్రాక్టీస్. సో అది మన ప్రో బుక్ లో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాం కాబట్టి కొంచెం మీరు టైం తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ లో మీరు చాలా ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతారు. హ్యాపీ లెర్నింగ్.